నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక లైవ్ మార్కెట్లో ఐపీఓని యూపీఐ ద్వారా ఎలా బిడ్ చేయొచ్చో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు కన్నా షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మీరు ఐపీఓని ఉపయోగించి ఏ విధంగా ఆదాయాన్ని పొందొచ్చో కిందున్న వీడియో లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో మొదటిగా మ్యాటర్లోకి వెళ్తే ఐపీఓస్. సో ఇవి ఈ వీక్లో ఉన్న ఐపీఓస్ అండి. సో యూటీఐ ఏఎంసీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మజ్డాక్ వాళ్ళది ఐపీఓ ఉందండి. అది 103 క్వాంటిటీ ఫర్ 135 to 145 ప్రైస్ బిడ్ రేంజ్. సో ఇది వచ్చేసి 1వ తేదీ ఎండ్ అవుతుందండి, 1 October 2020. సో నేను మజ్డాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది ఎలా బిడ్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, బిడ్ చేయడానికి ముందుగా మనం ఆ ఐపీఓ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అప్పుడు మనకు ఐడియా వస్తుంది ఆ కంపెనీ గ్రోత్లో ఉందా లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేసి. సో ఇది వచ్చేసి వాటి యొక్క 10 years ఫినాన్షియల్ రిజల్ట్. ఇది లేటెస్ట్ వచ్చేసి 2018-19 ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ప్రిడిక్ట్ చేయొచ్చు చూద్దాం. సో నెట్వర్క్ తీసుకుంటే మనకు 2015 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంక్రిమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. 1880 నుంచి 2805 వరకు ఇంక్రిమెంట్ ఉంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ మీరు చూసుకున్నట్లయితే వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకి పర్ ఇయర్కి యూటిలైజ్ చేసుకునే యొక్క ఇన్కమ్. సో మనకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఆ ప్రాఫిట్ని ప్లస్ ఇప్పుడు ఈ ఇయర్లో ఏదైతే మనం వర్క్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్, సో ఇది తగ్గుతుంది, ఫ్లక్చుయేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఆ ఆర్డర్ని బట్టి వర్కింగ్ క్యాపిటల్ కూడా మారుతుంది, ఎందుకంటే రా మెటీరియల్ కొనాలి అలా ఉంటుంది. సో ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వర్కింగ్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్యాపిటల్ ఇంక్రిమెంట్ అన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు కొత్త మిషనరీ, కొత్త వర్క్ ఫోర్స్ అట్లా ఎంప్లాయ్మెంట్ తీసుకునేటప్పుడు ఆ ఫ్రెండ్స్ కానీ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయితే ఉంది. సో డిఫెన్స్ సెక్టర్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ బేస్ చేసుకొని ఇన్కమ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన ఇయర్లీ బడ్జెట్ వస్తుందో అప్పుడు ఇంక్రిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే, షార్ట్ టర్మ్కి అయితే మటుకు ఇది నా వరకు అయితే నేను బై చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, జిరోదాలో మనం బిడ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని యొక్క ఐపీ యొక్క డీటెయిల్స్, ఇష్యూ ప్రైజ్ అండ్ డేట్, ఎండ్ డేట్, ఓపెన్ డేట్ ఇలా అంతా మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. మనం కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే అది తీసేసుకుంటుంది ఫ్రెండ్స్. సో అది కరెక్ట్ 10 to 5 టైంలో తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా చూపించింది. సో ఇక్కడ వచ్చేసి యూపీఐ కన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో 3 times ప్లేస్ చేసినట్టు చూపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది 1 time. ఇది వచ్చేసి మినీ రత్న కంపెనీ. సో దీంట్లో వాళ్ళ ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇచ్చారు. వీ హ్యావ్ క్యాపబిలిటీ టు బిల్డ్ వార్షిప్, సబ్మెరైన్స్, మర్చెంట్ షిప్స్. సో 1979 నుంచి వీళ్ళు అందులో ఉన్నారు.